మా అమ్మ వాళ్ళ ఇంటి సాంప్రదాయం జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు అక్కడే తీస్తారు. అలా వెళ్ళినప్పుడు అది కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది. చెప్తారు పెద్ద కొండ ఉంటుంది, అవతలకి అహోబిలం అని అంటూ ఉంటారు. ఒక రోడ్ వేస్తే డైరెక్ట్ అహోబిలంలోకి వెళ్ళిపోవచ్చు అంటారు. అలా అది అక్కడ తేనెపార తట్టని ఎవరు కొట్టారు, వెళ్ళారు. అంత వంటలు అక్కడే చేసి స్వామివారికి నివేదన చేసి ఆ పుట్టు వెంట్రుకలు అదంతా బంధువులు చుట్టాలు అందరూ వెళ్ళాం. నేను చిన్న పిల్లని వంట చేసే దగ్గర ఇప్పుడులాగా స్టవ్లు కాదు కదా, ఘాట్ పొయ్యిలు తీసి వంటలు చేసేవాళ్ళు. ఆ పొగ ఉంది కాబట్టి ఈ తేనె తీగలు వాళ్ళని ఏం చేయలేం. మిగతా అందరూ ఏవేవో కప్పుకున్నారు, కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు కాసిన ఆయన కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడికి పోలేదు, మనిషి కనిపించలే అసలు. సరే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నాం. కానీ ఒక ఊరికి వెళ్ళాక ఒక నెల 2 నెలల తర్వాత ఎవరో వచ్చి, మీరు అక్కడ వెంట్రుకలు తీసారా, మరి కాసిన ఆయన లేడు అక్కడ, మా ఊళ్ళో నా సైకిల్ మీద ఎక్కి వచ్చాడు అంటే, ఎందుకు ఆ రోజు ఉన్నాడు అక్కడ, ఇలా జరిగింది అంటే ఆ సమయంలోనే ఆయన అక్కడ ఉన్నాడు. అంటే ఆ విషయం ఆ చిన్న వయసులో విని గొప్ప శక్తులు ఉన్నాయి, ఇక్కడున్న మనిషి మాయమైపోయి ఇంకో చోట కనిపించడం అనేది ఒక అవధూతకు మాత్రమే తెలియజేస్తుంది. అవధూతలు, గురువులు వీళ్ళందరూ కూడా అండి భగవంతుడి అంశలే. భగవంతుడిని పరిచయం చేయడానికి భగవంతుడే ఆ రూపంలో మన దగ్గరికి వస్తాడు. అలా ఈ మహానుభావులు అందరి కూడా నాకు చాలా చాలా గుర్తుండిపోయేవి. ఎంత అంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆశ్చర్యపోయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. హరికథలు, బుర్రకథలు ఎక్కువగా జరిగేవి అప్పుడు. ఇప్పుడు లేవు, అసలు మరుగున పడిపోయాయి. ఏది జరిగినా అమ్మ వాళ్ళ ఇంటి ముందు పక్కనే రామాలయం, ఎదురుగా కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంటుంది. అక్కడ ఒక స్టేజ్ కట్టి హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు అరుస్తారు వెళ్తే, చిన్నపిల్లలు పడుకో, నీకెందుకు ఇప్పుడే ఇవన్నీ, ఎప్పటికే అంటారులేండి. ఎవరైనా చిన్న వయసులో ఉంటే నీకు ఈ వయసులో ఏంది ఇవి దేవుళ్ళు దైవాల బొట్లేంటిది అని అంటారు ఎవరినైనా. అప్పుడు అరిచేవాళ్ళు. అరిస్తే నేను నిద్రపోయేదాన్ని కాదు, పడుకొని అవన్నీ వింటూ ఉండేదాన్ని. ఎంత ఆసక్తి అంటే, చాలా మంది అడుగుతారు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతావు నువ్వు అని. అవన్నీ వినటం వల్లే తెలుగు వస్తుందండి. హరికథలు, బుర్రకథలు ఇంగ్లీష్ మాటలు అనేవే ఉండవు, ఆంగ్ల పదాలు ఉండవు. అచ్చమైన తెలుగులో వాళ్ళు ఒక కావ్యంగా రచించుకొని పురాణాన్ని చెప్పటం అనేది నిజంగా ఆ చెప్పడంలో చాలా మంది అనుకుంటారు భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలని. అలా భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. భజనలు చేస్తారు పల్లెటూళ్ళల్లో, శివరాత్రి రోజు అంటే అద్భుతంగా చేస్తారు. ప్రతి శనివారం రామాలయాల దగ్గర కూడా భజన చేస్తారు. ఇవన్నీ ఏంటంటే భగవంతుడికి దగ్గర చేస్తాయండి, భక్తి భావం వస్తుంది. ఎప్పుడైనా చూడండి, ఓ భజన మనం ఏదైనా సెల్ ఫోన్లో ఆన్ చేసుకొని కూర్చొని చేస్తున్నా కూడా తెలియని ఆనందం అనమాట. అంటే ఆధ్యాత్మికతలో మనం భగవంతుడికి దగ్గర కావడానికి చాలా దారులు ఉన్నాయి. అది ఒకటి ఈ హరికథలు, బుర్రకథలు, ఈ భజనలు.